ఒకటో తారీఖున పుట్టిన ద్వాదశ రాశుల వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా రాశుల వాళ్ళ పరిస్థితి? 1వ తారీఖులో పుట్టినటువంటి వారికి గాని, 10వ తారీఖులో పుట్టినటువంటి వారికి గాని, ఆ! 28 గాని ఆ! సూపర్. అంతే ఇగ. అవును. ఆ విషయం మనం చెప్పక్కర్లేదు ఇగ. అవసరం లేదు ఇగ. సూపర్. అచ్చా! వారికి ఎక్సలెంటు. వారు పట్టిందల్లా బంగారమే. ఓకే. కనుక ఒకవేళ గురువుగారు మీరు చెప్పారు. మరి నేను నిజంగానే 10వ తారీఖు జన్మించాను. మరి నాకు బాగా లేదు అని ఎవరైనా కామెంట్ పెడితే దాని మీద వీడియో చేద్దాం. ఓకే. లేదా ఇన్ కేస్ నిజంగానే వారికి బాగాలేదు అని అనుకుంటే ఎందుకు బాలేదు? ఇక్కడ ఇంకో పాయింట్. కొన్ని కొన్ని నిజాలుంటవి, అబద్ధాలుంటాయి. చెప్పలేం మనం. అవును. ఇప్పుడు వారు జన్మించింది ఖచ్చితంగా 1వ తారీఖే అని వారు వాదిస్తారు. కదా! వాదించిన తర్వాత మనం అట్లా కాదమ్మా కొంచెం మన యొక్క అంటే అక్యురేట్‌గా వస్తలేదు జాతకం అంటే మళ్ళీ తెలుసుకోవడం గురువుగారు సారీ అండి మేము 27వ తారీఖు జన్మించారు. మనం ఏం చేస్తాం దాన్ని? అయితే గురువుగారు నాకేం చెప్పండంటే, ఒకటో తారీఖు జన్మించిన వాళ్ళలో ఓవరాల్‌గా చాలా బావుంటదని చెప్పారు. బట్ ఉద్యోగము, ఆరోగ్యము, పెండ్లి ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ ఏమన్నా చెప్తారా? ఏది అనుకుంటే అది ముందుకెళ్ళిపోతుంది. నేను అనే పాయింటే అది. ఇక వీళ్ళకు స్పెషల్‌గా వద్దు. స్పెషల్‌గా చెప్పేటివి ఇప్పుడు 8వ తారీఖు ఉంది. అవును. వీళ్ళకి చెప్పుదాం. ఓకే. ఈ క్వెషన్ వాళ్ళకి వర్తిస్తది. రైట్. సో వీళ్ళకు అన్ని రకాలుగా పరిగెడతారు. అన్ని రకాలుగా ముందుకు వెళతారు. అన్ని రకాలుగా బాగుంది. సూపర్. సూపర్. ఇక అందులో నో డౌట్. ఓకే. సో, మేషం ఎందుకు అంటే సూర్యుడు మేషంలో ఉచ్చ పొందుతాడు. కనుక మనం ఇటు దీన్ని కలపడం జరిగింది. రైట్. ఇక రెండో తేదీ చూద్దాం. రెండో తప్పకుండా. తేదీన పుట్టిన వారి పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు ఇందులో మీరు 1వ తారీఖు చెప్తే నాదే చెప్పినట్టుందంటే మొత్తం సరిపోయిందా మీకు మరి? పూర్తిగా జిరాక్స్ తీసినట్టుగా ఉంది. అంతేనా? వండర్‌ఫుల్ నిజంగా. మరి ఇంకా 2వ తారీఖు ఎవరున్నారు మీకు తెలిసిన వారు? 2 గాని, 11వ తారీఖు గాని 11 చలో మా కెమెరామ్యాన్‌ని 11వ తారీఖు అటు చూద్దాం. రైట్. చలో. సో రెండో తారీఖు. రైట్. ఆ రోజు పుట్టిన వారి మానసిక స్థితి ఎట్లా ఉంటది? వాళ్ళ తప్పకుండా. 2వ తారీఖు జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి పరిస్థితి చేద్దాం. 2వ తారీఖు జన్మించినటువంటి వారికి ముఖ్యంగా నెంబర్ 5 పెద్ద మైనస్. ఇది ముందుగా గమనించుకోండి. ఓకే. అంటే 2వ తారీఖు జన్మించినటువంటి వారికి 5వ నెంబర్ వచ్చేటువంటి ఫోన్ మెయింటైన్ చేసిన ఆ నెంబర్ మొత్తం కలిపితే 5 రావద్దు వీరికి. ఒకవేళ 14 వచ్చినా ఇబ్బందే. 23 వచ్చినా ఇబ్బందే. వీరు ఉండేటువంటి హౌస్ నెంబరు కూడా ఈ 5 వచ్చేది ఉండకూడదు. వీరి ఏటీఎం పిన్ కానీ, వీరి యొక్క అకౌంట్ డీటెయిల్స్‌లో నెంబర్ 5 కానీ అంటే అన్నీ కూడితే ఇట్లాంటివి ఒకవేళ ఉంటే మాత్రము ఇప్పుడు పెద్ద కుండలో గాజా కుండ అంటారు కదా పెద్దది. అందులో ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఇనికిపోతాయి. మళ్ళీ వస్తాయి గ్లాసు నీళ్ళు. కనుక అట్లే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎన్ని లక్షలు సంపాదించినా అందులో ఆగవి డబ్బులు. తాగుడికే పోతాయి మొత్తం. తాగుడు అంటే లైక్ డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదో రకంగా ఖర్చు అవుతాయి. 1, 2 అని కాదు. సో వీరి మదర్‌తో ఒకవేళ వీరి జాతకంలో చంద్రుడు గనక ఒకవేళ నీచంగా ఉంటే వీళ్ళ మదర్‌తో వీరికి కొంచెం బాండింగ్ డిస్టర్బెన్స్‌గా ఉంటది. మదర్‌తో డిస్టర్బెన్స్ ఉంటది. రాబోయే సంవత్సరం. ఏదైనా ఎప్పుడైనా వీరు మొత్తానికి సంబంధించింది చెప్తున్నా. మొత్తం టోటల్ చెప్తున్నాం వీరికి. వీరి లైఫ్ టైం మొత్తం. ఓకే. ఎట్లా అంటే కొంచెము ఇబ్బందికరంగా కానీ తల్లితో గొడవలు కానీ చిన్న చిన్నగా లేదా ఉంటే అతి ప్రేమ ఉంటుంది. విన్నారా? సో ఇట్లా. సో వీరికి అదృష్టమైనటువంటి విషయం ఏమిటంటే రాబోయే అటువంటి 2026లో డబ్బులు వీరికి పెండింగ్‌లో ఉన్న డబ్బులు వస్తాయి. పలానా వ్యక్తి 1,00,000 ఇచ్చాను వీడు ఇవ్వక 3 ఏళ్ళ ఈ సంవత్సరంలో వచ్చేస్తాయి. పలానా నాది డబ్బులు ఆగిపోయాయి రావటం లేదు 6 నెలల ఈ ఇయర్‌లో వచ్చేస్తాయి. సో ఇట్లాంటివి పలానా ల్యాండ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ చేసిన నాకు డబ్బులు రావటం లేదు వచ్చేస్తాయి ఈ సంవత్సరం. డబ్బు కనబడుతుంది వీరికి. ఇక అందులో నో డౌట్. డబ్బు మాత్రం కనబడుతుంది ఖచ్చితంగా. సో ఓవరాల్‌గా ఇక వీరికి సంబంధించింది చూసుకున్నట్టయితే వీరికి
తెలుపు రంగు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఓకే. తెలుపు రంగు అనేటువంటిది పైకి ఒకటి, లోపల ఒకటి ఉంచుకోరు, నిజాయితీ ఎక్కువ అని చెప్పడం జరుగుతున్నది వీరి యొక్క స్వభావము. అదేవిధంగా లక్ష్మీదేవిల చంచలమైనటువంటి స్వభావము. అంటే మనసు అనేటువంటిది ఒక్క దగ్గర ఉండదు, వీరు కూడా ఒక దగ్గర ఉండరు, తిరుగుతూ ఉండడం బలంగా ఉంటుంది. సో సున్నితమైనటువంటి మనస్తత్వము, దైవ చింతన ఎక్కువ, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ 2వ తారీఖు జన్మించినటువంటి వారు, 11వ తారీఖు జన్మించినటువంటి వారు, 20వ తారీఖు జన్మించినటువంటి వారు, అదేవిధంగా 29 కూడా. సో ఇంకా చూసుకున్నట్టయితే వీరు ఎక్కువగా కూడా చంద్రునికి చక్కగా కూడా బియ్యము కానీ పాలను కానీ దానంగా ఇవ్వాలి. అంటే ఒక బ్రాహ్మణునికి సోమవారం పరిహారం ఇది ఇక ఉదాహరణ. అంటే వీరు లైఫ్ టైం రైట్ ప్రతి విషయంలో తేలికగా తీసుకుంటారు, ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకుంటారు. దీనివల్ల వీరు ధనం కూడా నష్టపోతారు. ఓకే. సో అదేవిధంగా డబ్బు కంటే శుభ్రతకి, అలంకరణకి ఎక్కువగా విలువ ఇస్తుంటారు. ఓకే. సో పొరపాట్లు ఎవరు చేసినా సరిదిద్దటానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఈ 2వ తారీఖు 11వ తారీఖు జన్మించిన. సో నమ్మితే ప్రాణమైనా ఇస్తారు, కష్టం వస్తే ఆదుకునేటువంటి మనస్తత్వము. వీరి కష్ట సమయాల్లో వీరికి ఆదుకునేవారు మాత్రం చాలా అరుదు. సో ఇంకా చూసుకున్నట్టయితే తెల్లని వస్త్రాలు ధరించడం వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి. సోమవారం రోజు వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తప్పకుండా విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరితో కలిసిపోయే మనస్తత్వం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆందోళన ఎక్కువ, దానివల్లే వీరి వద్ద రహస్యాలు అనేటువంటివి దాగవు. వీరికి ఏమైనా విషయం చెప్తే రహస్య విషయాలు దాగవు వీరి వద్ద. సో ఇలాంటి పరిస్థితులతో ఈ యొక్క 2వ తారీఖు 11వ తారీఖు జన్మించినటువంటి వారు ఉంటారు. సో ఓవరాల్గా వృషభ రాశికి సంబంధించింది చూద్దాం. మరిగా ఇక్కడ వృషభ రాశిని తీసుకుందాం. వృషభ రాశి వారికి 2026లో మొదటి అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మొదటి అధ్యాయం అంటే జనవరి నుండి జూన్ వరకు చాలా బాగుంటుంది, జూన్ జూలై వరకు. ఈ జూన్ జూలై ఆగస్టు నుండి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మినటువంటి వారి నుండి అధికమైనటువంటి మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆగస్టు తర్వాత ఎవరో ఒకరు మిమ్మల్ని హేళన చేయడం కానీ, ఎవరో ఒకరు మీకు మీ దగ్గర ఉండేటువంటి వారు మిమ్మల్ని ముంచే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఈ యొక్క వృషభ రాశి వారికి సొంత ఇంటి కళ నెరవేరేటువంటి సందర్భాలు 2026 ఎండింగ్లో మొదలవుతాయి, 2027, 28 వరకు పూర్తవుతాయి. సో అదేవిధంగా ఎలాంటి పెట్టుబడులు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కూడా 2026 ఆగస్టు లోపే చేసుకోండి. ఆగస్టు దాటిన తర్వాత ఎలాంటి పెట్టుబడులు కానీ ఎవ్వరికి నమ్మి డబ్బులు ఇచ్చిన సొంత తమ్మునికి, సొంత అన్నకు, సొంత చెల్లెకు, సొంత అక్కకు, సొంత అనేటువంటి వారు ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి, మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద మొత్తంలో మోసపోతారు. ఒక పెద్ద భారీ మార్పు మీ జీవితంలో మాత్రం రాబోతున్నది 2026 ఎండింగ్లో. అప్పటి వరకు మాత్రం సూపర్. సో ఓవరాల్గా వివాహం కాని వారికి జూన్ జూలై ఆగస్టు తర్వాతనే. సో అదేవిధంగా గృహ యోగము ఉన్నది వీరికి. సో దీనికి తోడు స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఉన్నవి. ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమేర వీరి అమ్మగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి. అదేవిధంగా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రోహిణి నక్షత్రం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రము గొప్ప అవకాశాలు దక్కే పరిస్థితి ఉన్నది. కొత్త అవకాశాలు, గొప్ప అవకాశాలు వృషభ రాశికి సంబంధించి వా అక్షరము, ఊ అక్షరంతో ఉండేటువంటి హీరోయిన్స్కు కొంత ఎవరి నుండైనా ఇబ్బంది కలిగించే మాటలు కానీ, కమిట్మెంట్స్ కానీ ఇలాంటివి మీకు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి.